ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి, విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషం కలుగజేసిరి. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 58వ వచనము. మన పూర్వీకులు ఉన్నత స్థలాలు కట్టించి విగ్రహాలను పెట్టుకుని దేవునికి కోపం తెప్పించారు. దాని యొక్క పర్యవసానం ఎలా ఉందో చరిత్ర చూస్తే అర్థమవుతుంది. అయినా మనం ఎలాంటి విగ్రహాలకు మొక్కడం లేదు కదా, గుళ్ళు గోపురాలకు వెళ్ళడం లేదు కదా, నేను మంచిగానే జీవిస్తున్నా అని అనుకుంటున్నాం. కానీ మన పూర్వీకులు బహిరంగంగా విగ్రహాలు కట్టించారు. మనమైతే మన హృదయాలలో అనేకమైన విగ్రహాలు ఉంచుకొని దినదినము ఆయనకు కోపాన్ని రేపుతున్నాం, ఆయన గాయాలని రేపుతున్నాం. డబ్బు మీద వ్యామోహం, అందరూ నన్ను మంచిదానిలా చూడాలి అనుకోవడం, దేవుని కన్నా దేనిని ఎక్కువగా ఇష్టపడినా అది నీకు విగ్రహమే అని నీకు తెలియదా? అన్నీ తెలిసినా సరే ఇంకా కొనసాగుతున్నావంటే జాగ్రత్త, దేవుని కోపానికి గురికాకు, ఇప్పుడే మార్పు చెందు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.